శివ తెలుగు స్టోరీస్కు స్వాగతం. ప్రతి కథలో ఒక రహస్యం ఉంది. తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి. అల నగరాన్ని మింగేసిన తరువాత ఏమీ మిగలలేదు. గాలి లేదు, శబ్దం లేదు, జీవితం లేదు. కేవలం అంతులేని సముద్రం మాత్రమే మిగిలింది. ఆ నిశ్శబ్దం భారంగా మారి కాలమే ఆగిపోయినట్టుగా అనిపించింది. ఆ ప్రశాంత ఉపరితలంపై ఒక పుస్తకం నెమ్మదిగా తేలుతూ ఉంది. దాని పేజీలు ఎవరో కనిపించని చేతి తాకినట్టుగా స్వయంగా తిరుగుతూ చివరికి ఒక పేజీ వద్ద ఆగాయి. ఆ పేజీపై మెల్లగా ఒక వాక్యం మెరిసింది. ఇది ముగింపు కాదు, ఇది మళ్లీ ప్రారంభం. ఆ క్షణంలోనే శివ కళ్లను తెరిచాడు. అతను మళ్లీ అదే పాత పరిశీలనా కేంద్రంలోనే ఉన్నాడు. అదే గది, అదే కిటికీ, అదే సముద్రం. కాని అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. అతని మనసులో కాసేపటి క్రితమే జరిగిన వినాశనం స్పష్టంగా తిరుగుతోంది. టేబుల్పై ఉన్న పుస్తకం అతని దృష్టిని ఆకర్షించింది. అది మళ్లీ అక్కడే ఉంది, అతని కోసం ఎదురు చూస్తున్నట్టుగా. శివ నెమ్మదిగా దాన్ని తెరిచాడు. ఈసారి పేజీలు నగరం గురించి కాదు, అవి అతని గురించి రాయడం ప్రారంభించాయి. అతను ఎలా ఆ పుస్తకాన్ని కనుగొన్నాడు, ఎలా భయపడ్డాడు, ఎలా పరుగెట్టాడు, అన్నీ అక్కడ సజీవంగా కనిపించాయి. అతను వేగంగా పేజీలు తిప్పాడు. ప్రతి పేజీ ఒకే ముగింపును చూపించింది. సముద్రం నిశ్శబ్దమవుతుంది, నీరు వెనక్కి వెళ్లిపోతుంది, ఒక భారీ అల పైకి లేస్తుంది, నగరం క్షణాల్లో మాయమవుతుంది. చివరికి అతను మళ్లీ అదే స్థలంలో మేల్కొంటాడు. అదే చక్రం, అదే కథ, మళ్లీ మళ్లీ మళ్లీ. ఆ నిజం అతనిపై భారంగా పడింది. అతను కథను చదవడం కాదు, తానే ఆ కథలో బంధించబడ్డాడు. కొంతసేపు అతను కదలకుండా నిలిచిపోయాడు. ఈసారి అతను పరుగెత్తలేదు, అరవలేదు, ఎవరికీ చెప్పాలని ప్రయత్నించలేదు. అతను నిశ్శబ్దంగా కూర్చుని ఆలోచించాడు. ప్రతిసారి తాను ఒకటే పని చేశాడని గుర్తుకు వచ్చింది. అలని ఆపడానికి ప్రయత్నించాడు, కాని ఫలితం ఎప్పుడూ మారలేదు. ఎందుకంటే కథ మారలేదు. శివ నెమ్మదిగా చివరి పేజీని తెరిచాడు. అది ఇంకా ఖాళీగా ఉంది, ఎదురు చూస్తున్నట్టుగా, ఒక నిర్ణయం కోసం. అతను పెన్ను తీసుకున్నాడు. చేతులు కొద్దిగా వణికినా ఈసారి అతని మనసు స్పష్టంగా ఉంది. అతను వినాశనం గురించి రాయలేదు, భయాన్ని గురించి రాయలేదు, అల గురించి కూడా రాయలేదు. అతను రాసింది మార్పు గురించి, శాంతి గురించి, చక్రం ముగిసే క్షణం గురించి. మొదటి అక్షరం పేజీని తాకిన వెంటనే పుస్తకం వెలుగుతో నిండిపోయింది. పేజీలు వేగంగా తిరగడం ప్రారంభించాయి. పాత కథలు ఒక్కొక్కటిగా చెరిగిపోయాయి. మళ్లీ మళ్లీ జరిగిన ముగింపులు ఆవిరైపోయాయి. గది గాలి మారిపోయింది. బయట సముద్రం ప్రశాంతంగా మారింది. నీరు వెనక్కి వెళ్లలేదు, అలా పైకి లేచలేదు. సూర్యకాంతి మృదువుగా సముద్రంపై విరజిమ్మింది. నగరం తన సాధారణ రీతిలో కొనసాగింది. ప్రజలు తమ పనుల్లోనే ఉన్నారు, ఎలాంటి ప్రమాదం లేకుండా. శివ నెమ్మదిగా బయటకు నడిచాడు. అతను సముద్రాన్ని చూశాడు. ఈసారి అది భయంకరంగా కనిపించలేదు. అది సాదాసీదాగా, శాంతిగా ఉంది. అతను మళ్లీ పుస్తకాన్ని చూశాడు. పేజీలు ఖాళీగా ఉన్నాయి. ఏ కథ లేదు, ఏ నిర్ణయం లేదు, ఏ భవిష్యత్తు ముందే రాయబడలేదు. ఆ పుస్తకం మెల్లగా కాంతిగా మారి గాలిలో కలిసిపోయింది. శివ నిశ్శబ్దంగా నిలబడి ఆలోచించాడు. అతనికి చివరికి అర్థమైంది, సమయం ఎప్పుడూ ముందే రాయబడదు, దాన్ని మనమే రాస్తాం. గతం మనకు గుర్తు మాత్రమే, భవిష్యత్తు మన నిర్ణయం మాత్రమే. ఆ క్షణంలో మొదటిసారి అతని ముందున్న మార్గం పూర్తిగా ఖాళీగా ఉంది. భయం లేకుండా, బంధం లేకుండా, ఒక కొత్త ప్రారంభం కోసం ఎదురుచూస్తూ. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.